హలో, గుడ్ మార్నింగ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా దేవుణ్ణి కోరుకుంటున్నాను. సో నిన్న ఏదైతే తిరుపతి టోకెన్స్ టికెట్ ఇదిలో తొక్కిసలాట్లో ఎవరైతే చనిపోయారో వాళ్ళందరి యొక్క ఆత్మకి శాంతి చేకూరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో ఈ యొక్క ప్రభుత్వానికి ఒకటే విన్నవించుకుంటున్నాను. అంటే ఈ చనిపోయారు కాబట్టి ప్రభుత్వం అదే బాధ్యత నేను అనట్లేదు. సో నిన్న ఏదైతే ఒక ఇన్స్టాగ్రామ్లో వీడియో పెట్టానో అది లిటరలీ నాకు ఆ సన్నివేశం చూసి బాధతో వచ్చిన మాటలే తప్పితే ఎవరిని ఉద్దేశపరంగా మాట్లాడడానికి కాదండి. భగవంతుడి దృష్టిలో అందరూ సమానులే. భగవంతుని చూడడానికి ఎక్కడెక్కడి నుంచో తరలి వస్తూ ఉంటారు. ఆ నేపథ్యంలో ప్రతి ఒక్కరికి ఒక్కటే దర్శనం కావాలనేది నేను కోరుకుంటున్నాను. ఉన్న వాళ్ళకి ఒకలాగా, లేని వాళ్ళకి ఒకలాగా, వాళ్ళకి ఒకలాగా, వీళ్ళకి ఒకలాగా, ఎవరు విఐపి వస్తున్నారని చెప్పేసి కష్టపడి క్యూ నిలబడి వచ్చిన వాళ్ళకి ఆపేసి వీళ్ళు ఏదో సెలబ్రిటీస్ అని చెప్పేసి వీళ్ళ ముందు పంపించేసి ఇలాంటి యొక్క వారసత్వ బంధాన్ని ఇంతటితో కట్ చేయండి అని మనస్ఫూర్తిగా ఈ యొక్క గవర్నమెంట్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి విన్నవించుకుంటున్నానండి. సో రాత్రి నేను ఏదైతే ఆవేశంలో మాట్లాడో ఆవేశం కాదు, ఆవేదన. అది చాలామంది ఆవేశం అంటున్నారు, కాదు, ఒక ఆవేదనతో వచ్చిన మాటలు అవి. సో ఆ మాటల్లో కూడా చాలా అర్థం ఉంది. కాబట్టి ఇప్పటికైనా ఈ పద్ధతిని మార్చి అందరికీ సమానమైన దర్శనాన్ని కలిగించేటట్టు చేయమని కోరుకుంటున్నాను. తప్పేదన్నా ఉంటే క్షమించండి. థ్యాంక్ యూ.